రాజధాని రెండో విడత భూ సమీకరణకు భూములిచ్చే రైతులకు ₹1,00,000 చొప్పున రుణమాఫీ చేస్తామన్న సిఆర్డీఏ నిర్ణయంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అమరావతి నిర్మాణంతో పాటే తమకు మేలు కలిగేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రైతులు అంటున్నారు. రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యేందుకు అవకాశం కల్పిస్తున్నారంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫీ, కౌలు పెంపుపై రైతుల అభిప్రాయాన్ని వారి మాటల్లోనే విందాం. రాజధాని అమరావతికి రెండో విడత భూ సమీకరణను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. దీనికి సంబంధించి నిన్న జరిగినటువంటి సిఆర్డీఏ 63వ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతులకు సంబంధించి రుణమాఫీ చేయడం పైన అధికారికంగా నిర్ణయం తీసుకోవడంతో ఈ రెండో విడత భూ సమీకరణలో ఉన్నటువంటి గ్రామాల్లో రైతులు భూములు ఇచ్చేందుకు కొంత ఇప్పటికున్నటువంటి అపోహలు తొలగి వారందరూ కూడా ముందుకు వచ్చేందుకు ఆ వెసులుబాటు అయితే కలిగింది. అలాగే రైతులకు సంబంధించినటువంటి కౌలు చెల్లింపు కావచ్చు, మరికొన్ని వారికి దక్కాల్సినటువంటి ప్రయోజనాల విషయంలో కూడా ప్రభుత్వం సానుకూలంగా నిన్న జరిగినటువంటి సమావేశంలో నిర్ణయం తీసుకున్న తరుణంలో రైతులు ఇకపై రెండో విడత భూ సమీకరణకు ముందుకు వచ్చేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఏమంటే ఎట్లా నిన్న జరిగినటువంటి సమావేశంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు రైతుల్లో ఎలా ఆశలు రేకెత్తిస్తున్నాయి, వాళ్ళు సానుకూలంగా ముందుకు వచ్చేందుకు ఎలాంటి వాతావరణం కల్పించిందని చెప్పాలి? ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన సిఆర్డీఏ మీటింగు జరిగి అందుట్లో ₹1,00,000 వరకు రైతులకు రుణమాఫీని ప్రకటించడం అభినందనీయం. గతంలో హామీ ఇచ్చారు కానీ రిటర్న్గా సిఆర్డీఏలో పెట్టలేదు. నిన్న కమిటీలో పెట్టి ఆమోదించారు. రైతులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి, సిఆర్డీ అథారిటీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము, హర్షం వ్యక్తం చేస్తున్నాం. ప్రభుత్వం రైతులు పక్షపాతిగా ఉంటూ ముందుకు వెళ్తున్న తరుణంలో ఇది ఒక మంచి నిర్ణయంగా, శుభపరిణామంగా మేము భావిస్తున్నాం. వితిన్ 1 month, 1.5 monthలో ₹40,000 లెక్క ఎకరానికి కౌలు జమ అయింది. ఆల్రెడీ క్రెడిట్ కూడా అయిపోయింది. ఇప్పటి వరకు మా గ్రామంలో దాదాపు 653 ఎకరాలు పైచీలకు స్వచ్ఛందంగా రైతులు సంతోషంగా భూములని రాజధాని కోసం ఇవ్వడం జరిగింది. ఇంకా ప్రతిరోజు కూడా రైతులు వస్తున్నారు. మొన్న ఒక్కరోజే 100 ఎకరాలకు పైగా వచ్చింది. అంటే రైతులు ఎంత స్వచ్ఛందంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద అమరావతి అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుతున్నారన్న ఆశాభావంతో ముందుకు తీసుకెళ్లేదానికి రైతులంతా కూడా సంతోషపడి స్వచ్ఛందంగా ముందుకు ఇవ్వడం అభినందనీయమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు, మంత్రి నారాయణ గారు వచ్చారు, సిఆర్డీ అధికారులు వచ్చారు. అప్పుడు మీరు కొన్ని ఇష్యూస్ను వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారు కదా, సో వాటికి సంబంధించి సాల్వ్ చేయడంలో కావచ్చు ప్రభుత్వం ఎలాంటి సానుకూల ధోరణితో ఉంది, ఇది ఎట్లా రైతులు ఏమనుకుంటున్నారు దీనికి సంబంధించి? మాది కూడా ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద గ్రామం వెళ్ళిపోవటం మాకు చాలా ఆనందకరంగానే ఉంది. మా ఊరు దాదాపు ఇంకొక 100 ఎకరాలు ఇస్తే దాదాపు ల్యాండ్ పూలింగ్ కంప్లీట్ అయిపోయినట్లే. ఎందుకంటే ఆల్రెడీ ఎల్పీ నెంబర్లు ఇచ్చి వెంచర్లు వేసినవి ఇవన్నీ క్యాలిక్యులేషన్లో తీసుకుంటే ఇంకొక 100 ఎకరాలు మాత్రమే మిగిలి ఉంది. గ్రామఖండం గజాల్లో ఉన్నది మాత్రం దాదాపు కొంతమంది ఇవ్వరండి. షెడ్లు గిడ్లేసి అవి పూర్వకాలం నుంచి ఆవులు గేదెలు మేపుకోవడానికి అట్టి పెట్టుకున్న స్థలాలు అవి చూసినా యథార్థ స్థితిలో అంతే ఉంటాయి. అందుకని దాదాపు గ్రామఖండాల మీద కరెక్ట్ మాట అనేది ఒకటి వస్తే ఎంత ఇస్తాము అనేది వస్తే ఇస్తారు, లేకపోతే ఎక్విజేషన్లో యాజ్ పర్ ఓనర్ రేట్ ఇచ్చి దానికి యాక్ట్ ఉంది కదండి 2013 యాక్ట్ ప్రకారం ఇస్తారు, కానీ పూలింగ్ స్కీమ్లో అది ఇవ్వరండి. రెండో విడత భూ సమీకరణ చేపట్టినప్పుడు చాలా అనుమానాలు, అపోహలు ఉన్నాయి రైతుల్లో. మళ్ళీ ఎందుకు తీసుకుంటున్నారు అనేటువంటి కావచ్చు. సో వాటన్నిటికీ కూడా ప్రభుత్వం కొంత క్లారిటీ ఇచ్చినట్టేనా ఇప్పుడు నిన్న జరిగిన సమావేశం ద్వారా? నాది నా భార్యది 8 ఎకరాలు మేము ల్యాండ్ పూలింగ్కి ఇవ్వడం జరిగిందండి. సాధారణంగా ఒక రైతు 1 ఎకరానికి పంట పండిస్తే 40,000 లోపలే రాబడి వస్తుంది. కానీ ముఖ్యమంత్రి గారు 1 ఎకరానికి 40,000 కౌలు ఇస్తున్నారు. ఆ 40,000 కౌలు జమ చేయటం వల్ల చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలానే ₹1,00,000 రుణమాఫీ అనేది చిన్నకారు రైతులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరియు పెట్టుబడుల విషయంలో ముఖ్యమంత్రి గారు పెద్ద సంస్థల్ని అమరావతికి తీసుకురావడం పట్ల అమరావతి రైతాంగం మొత్తం కూడా హర్షాతిరేక వ్యక్తం చేస్తున్నారు. ఎట్లా ప్రభుత్వము మీ ప్రాంతంలో రాజధానికి చేస్తూ ఉంటుంది కదా, సో మీరు ఏమనుకుంటున్నారు? ఏంటి రాజధాని ప్రాంతాన్ని మీ దగ్గర కూడా తీసుకొస్తామని చెప్పి అంటున్నారు. భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారా ఏంటి? అసలు సిద్ధంగా ఉన్నామండి. మాకు చాలా సంతోషంగా ఉందండి రాజధాని రావటం. మా ఊరికైనా అమరావతిలో కలపండి సార్, మీరు ముఖ్యమంత్రి గారు అమరావతిలో కలపండి. 40,000 కౌలు వేశారు, అన్నీ వేశారు. చాలా బాగుందండి, మాకు సంతోషంగా ఉంది. ఏదైనా బాగా చేయండి, బాగా చేస్తున్నారు స్వామి. మీరు 1.5 ఎకరం ఇచ్చాము, అదండి మాది.
గ్రామ సభలు నిర్వహించిన సమయంలో ప్రధానంగా ఎక్కువ మంది రైతులు చేసినటువంటి డిమాండ్ రుణమాఫీ చేయాలని చెప్పేసి ఆ రుణమాఫీకి సంబంధించినటువంటి ఆ కీలకమైన డిమాండ్ను ఇప్పుడు సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో ప్రభుత్వం 1,00,000 వరకు మాఫీ చేస్తూ సానుకూల నిర్ణయం తీసుకోవడం పట్ల రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. గ్రామ కంటాలకు సంబంధించిన సమస్య కావచ్చు, కౌలు పెంపు ఇలాంటి అన్నిటి విషయంలో కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన తరుణంలో రాజధానిలో మౌలిక వసతులకు సంబంధించినటువంటి ఆ కీలకమైన ప్రాజెక్టులకు ఈ 2వ విడత భూ సమీకరణకు ప్రభుత్వం చేపడుతోంది. ఇప్పుడు ఆ మౌలిక వసతుల ప్రాజెక్టులకు అయితే కొంత అడ్డంకులను తొలగిపోయి రైతులందరూ కూడా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇదంతా కూడా అమరావతికి మంచి శకునాలు అని చెప్పవచ్చు. కెమెరామెన్ అలీతో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, అమరావతి.